యెషయా 65:8 త్వరగా చదవాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనదని దాన్ని కొట్టివేయకుము అని చెబుతురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను ఇలాగా చేసేదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయనా. వాక్యము వితుచుండగా అపవాదనే సాతాను ఎత్తిపోకుండా మా హృదయంలో తండ్రి ఫలించుటకు సహాయం చేయండి అయా. ఈ దినము నాతోనూ ఇక్కడ కూడిన బిడ్డలతోనూ మా అందరితో మీరే మాట్లాడి న్యాయాధిపతిగా అధ్యక్షుడిగా ఉండి మీరే నడిపించి సహాయం చేయమని అడుగుచు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతున్నాడంటే, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడుచున్నది. ద్రాక్ష గెలలోని క్రొత్త రసము అంటే మన జీవితాల్లోని సంఘములోని ఉన్న బిడ్డలు ద్రాక్ష గెలలు చూడండి. గెలకి ద్రాక్ష గుత్తులు ఉంటాయి చూసావా, మన అందరూ గుత్తులతో సమానం. హల్లెలూయా. అయితే క్రొత్త రసము కనబడుచున్నది. క్రొత్త రసం అంటే పోయిన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో దేవాది దేవుడు చూసేటప్పుడంట మన జీవితంలో క్రొత్తదనం కనిపించాలి, క్రొత్త రసము కనిపించాలి. అంటే అర్థండి, ఈ 2026లో మనము ఉన్నాము. 2026 అంటే ఇది కొత్త సంవత్సరమా లేదా? కొత్త సంవత్సరంలో మనం ఉన్నాము. అయితే పాత జీవితంలోని మనకి ఎలాగంటే క్రొత్త రసం అంటే క్రొత్తగా రుచికరంగా జీవితాలు మారాలండి. పోయిన సంవత్సరం సరిగా మందిరానికి రాలేకపోయామేమో, దేవుడితో గడపలేకపోయామో, మనలో క్రొత్త రసము క్రొత్త రుచికరమైనది కనిపించడం లేదేమో. అయితే ఈ 2026లో తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నాలోంచి క్రొత్త రసము కనపడాలి. కనపడితే అంట అక్కడ కింద మనం చదువుకున్నది దీవెనకరమైందంట. హల్లెలూయా. ఏంటిది అది? దీవెనకరమైంది. యెహోవా దేవుడు చూస్తున్నాడండి. ప్రతి సంవత్సరం నీ జీవితాన్ని లెక్కింపజేస్తున్నాడు. పోయిన సంవత్సరం దేవునికి ఎంత దూరంగా ఉన్నావో, సువార్త విషయంలో దూరంగా ఉన్నావేమో, కుటుంబ ప్రార్థనలో దూరంగా ఉన్నావేమో, దేవుడి సన్నిధిలో సరిగా రాలేకపోతున్నావేమో, క్రొత్తదనం కనిపించలేదేమో. తీర్మానం చేసుకోవాలి, ప్రభువా ఈ 2026లో నీతో గడుపుతాను. నువ్వు అలా దేవుడితో గడిపితేనంట దేవుడి నీ జీవితం క్రొత్త రసముగా మార్చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో 2:9 హల్లెలూయా, హల్లెలూయా. అంటే కానా విందులోనే పెళ్లి జరుగుతుందంట. అప్పుడులోని కానా విందులలో పెళ్లి జరిగేటప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలంటే ద్రాక్షారసం అండి. మర్యాద చేయాలంటే ఏంటిది? ద్రాక్షారసం అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ ద్రాక్షారసం ఇవ్వకపోతే ఆ రోజు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఆ పెళ్ళంతా వ్యర్థం అన్నమాట. ఆ ద్రాక్షారసం ఇచ్చినప్పుడే మర్యాదగా ఉండేది. అయితే ఈ రోజుల్లో మన క్రైస్తవ యొక్క కుటుంబాలు కూడా పెళ్లిళ్ళు చేసినప్పుడు ఈ కొత్త ద్రాక్షారసం వేస్తున్నారండి. ఏ రసం ఇది? ద్రాక్షారసం ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. దేవుడికి వ్యతిరేకమైన రసం ఇస్తున్నాడు. అంటే ఏంటిది అది? మత్తు పదార్థం. అంటే భ్రాంతి. ఇలాంటి చుట్టాలు ఏమనుకుంటారేమో, బంధువులు ఏమనుకుంటారేమో అని వచ్చిన చుట్టాలకి ఏం చేస్తున్నారు? పెళ్లిలోని భ్రాంతి సీసాలు ఇస్తున్నారు. ఎవరు? క్రైస్తవుల పెళ్లిల్లోనే. కానీ అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితంలో క్రొత్త రసం కనబడాలి. గత సంవత్సరం లాగా నువ్వు చెయ్యొద్దు. ఈ సంవత్సరం నీ కుటుంబంలో ఏ కార్యక్రమాలు అయినా సరే కానా విందులోని ఏ విధంగా అయితే జరిగిందో దేవుడు మధురంగా మార్చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఆ రసం అయిపోయినప్పుడు చుట్టాలందరికీ పెట్టేశారు, ఏమీ లేవు. అయితే యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా మరి కానా విందులోని మరి ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం మర్యాద చేయాలి, ఇప్పుడు నువ్వు ఏదైనా అద్భుతం చేయవా అని అంట. హల్లెలూయా. ఏంటి, మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం చేసే దేవుడు. అయితే ఒక మాట అన్నాడు, వచ్చిన వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ బాణలోని మీరు ఉట్టి నీళ్ళతో నింపమన్నాడు. అంతే. హల్లెలూయా.
అసలు ఆ నీళ్లు ద్రాక్షరసం కాదు, కానీ యేసు ప్రభు మాటకి లోబడి ఆ నీళ్ళే నింపాడంట. కానీ వాళ్ళు సొనుగుడు లేదంట. కొంతమంది ఏమన్నా ఒకవేళ నీళ్లు నింపమన్నప్పుడు, యేసయ్యా నీకేమన్నా బుద్ధి జ్ఞానం లేదు, ఉట్టి నీళ్లు మాత్రము నింపితే అది ఎలా ద్రాక్షరసం అయిపోయింది అని తిరస్కరించలేదండి. యేసు ప్రభు మాటకి లోబడ్డారంట. హల్లెలూయా. లోబడి నీళ్లు నింపినప్పుడంట ఆ నీళ్లు మధురంగా మార్చేసాయంట. హల్లెలూయా. అసలు యేసు మనం లోబడినప్పుడు మన జీవితాలు కూడా మధురంగా దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. లోబడే వారి జీవితాలంట గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఉట్టి నీళ్ళు అవి, కానీ సొనుక్కోలేదు. ఈరోజు దైవ సేవకుడు ఏదైనా చెప్పినా తిరిగి మనం ఏంటయ్యా ఇది ఇలా కాదు అలా చెయ్యాలని మనం ఎదురు చెప్పే సమాధానం లేదు. వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేదు యేసయ్యకి. ఈ నీళ్ళు ఇవి ఎలాగవుతాయి, నీకేమైనా బుర్రా బుద్ధి లేదని అడగలేదండి. లోబడి తలకాయ దించుకొని ఉట్టి నీళ్ళే ఆ బాణలో నింపారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా క్రైస్తవ జీవితంలో మన సంఘాలు దైవ సేవకుడు ఏది చెప్పితే అది నువ్వు చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటది. హల్లెలూయా. పోయిన గత సంవత్సరం కన్నా యేసయ్యా ఈ సంవత్సరం నా దాసుడు నా సేవకుడు చెప్పినట్లుగా నేను చేస్తే నా కుటుంబం నా పిల్లలు బాగుంటారు, నీ సన్నిధి తోడుగా ఉంటాను, నేను లోబడతానయ్యా, ఆశీర్వాదాలు దయచేయి ప్రభా. నేను గత కాలంలాగా తిరగబడ్డానేమో, సొనుక్కున్నానేమో. ఏంటి సొనుక్కుంటే కార్యాలు జరగవండి మన కుటుంబంలోని. దైవ సేవకుల మీద మనం ఏమాత్రం సొనుక్కున్నా మన కుటుంబంలో కార్యాలు చూడలేము. హల్లెలూయా. వాళ్ళు సొనుక్కోలేదు కాబట్టి ఆ నీరుని దేవుడు మధురంగా మార్చాడు. ఈరోజు నువ్వు కూడా నీ పిల్లలు మధురంగా ఉండాలన్నా, నీ కుటుంబం మధురంగా ఉండాలన్నా క్రొత్త జీవితం, క్రొత్త రసం ఈ సంవత్సరంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా చూడండి, ఇర్మియా 24వ అధ్యాయంలో 2-3 వచనం చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, ఒక గంపలనంట మంచివి అంజూరు పళ్ళు ఉన్నాయంట, రెండవ గంపలు ఏమున్నాయి, జబ్బు ఉన్నాయంట. అంటే ఒక దేవుని సన్నిధిలో మంచి ఉంటాయి, జబ్బు ఉంటాయి. కానీ మంచిగా ఉన్న వాటిని దేవుడి కార్యాలు చూడగలుగుతారు. వాళ్ళని క్రొత్త రసము, క్రొత్త జీవితాలు చూడగలుగుతారు. కొన్ని జబ్బు ఉన్నాయంట. అంటే జబ్బు అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా సొనుక్కుంటుంటారు, మరి ఏదో తిరుగుబాటు స్వభావం వాళ్ళనంట. ఎప్పుడు ఆ కుటుంబంలోని జబ్బులు, అనారోగ్యాలు, సమస్యలు, బాధలు ఎన్నో ఉంటాయంట. అంటే వారి యొక్క జీవితాలంట చెడ్డగా ఉంటాయంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే క్రొత్త రసమైన అంజూరపు పళ్ళ వలె మనము ఉండాలి. హల్లెలూయా. చూడండి, లోబడే జీవితాలు అయితే ఎలాగైతే దేవుడు ఆ ద్రాక్షరసం నింపి ఆశీర్వదించాడో, ఈరోజు మనం కూడా క్రొత్త యొక్క అంజూరు పళ్ళుగా, రుచికరమైన అంజూరు పళ్ళుగా ఉండాలి. మన యేసయ్య మన ప్రార్థన చేసిన వెంటనే ఆయన ఇష్టపడాలండి. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించి నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి? వినడు ఆ ప్రార్థన. నువ్వు నీ జీవితం ముందు మార్చుకోవాలి. గత సంవత్సరం ప్రభువా నా జీవితం నుంచి క్రొత్త రసము రావాలయ్యా, మధురంగా మార్చునైనా, నన్ను నింపు తండ్రి. గత సంవత్సరంలాగా నేను ఉండను, ఈ సంవత్సరం మాత్రం నేను సంఘానికి దగ్గరగా ఉంటానయ్యా, నీ సన్నిధికి దగ్గరగా ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకుంటే అవి నువ్వు జబ్బు పళ్ళులాగా ఉండవు. జబ్బు లాంటి కుటుంబాలు నీలో ఉండదు. ఒకవేళ గత సంవత్సరం అంతా నీ కుటుంబంలో జబ్బుతో అనారోగ్య అంజూరు పళ్ళ వల్ల ఉన్నారేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు అవన్నీ విడుదల చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ఏ జబ్బు కాదు, ఏ అనారోగ్యం, అసలు ఆ పళ్ళు ఉండటానికి వీల్లేదు. 26లోని అలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయి అనుకో, ఈ సంవత్సరంలోని ప్రభువా నాలోని ఏమైనా అసూయ, మరి ఏమైనా జబ్బు లాంటి అలాంటివి ఉంటే తీసే ప్రభువా, నేను నీకు ఇష్టంగా నేను జీవించాలి ప్రభువా, నేను ద్రాక్షవలిగా ఉండాలి ప్రభా, ఇష్టమైన ద్రాక్షవలిగా, అంజురుపుగా నీకు ఇష్టంగా నేను జీవించాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. అలా కుమారుడు బాబు 2 కొడుకులండి. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేసి, పేద కుటుంబం ఏమీ లేదు. పాస్టమ్ గారు ప్రార్థన చేయండి, చదువుకున్నాడు కానీ కూలి పని చేయలేకపోతున్నాడు, కనీసం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడికి అసాధ్యం లేదు ఏది లేదంటే పాపం తల్లిదండ్రులు లోబడి చక్కగా ఉపవాస ప్రార్థన చేశారండి 3 రోజులు. అద్భుతంగా ఉద్యోగం, అది గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబం ఎలా ఉంది తెలుసా, ఇంక దేవుడికి దూరం అయిపోయిందండి.
దేవుడికి దూరం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందో, అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే, ఏంటి ఖాళీ లేదండి. తల్లిదండ్రులు ఒకనప్పుడు ఏమీ లేనప్పుడు వచ్చి నా కొడుక్కి ప్రార్థన చేయమంటే, దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు అసలు దూరం అయిపోయారు. అవును, నిజమే. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం దేవుడికి దూరంగా అవ్వకూడదు. క్రొత్త రసం మన జీవితంలో ఏం కనిపించాలంట? క్రొత్త రసము ఉండే. దేవుడు ఆశీర్వదించిన ఇంకా మనం లోబడాలంట. హల్లెలూయా. అన్నీ ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, బంగారం ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, మేడ మీద మేడ ఇచ్చిన, నువ్వు దైవ సేవకుడి మాటకి లోబడితే ఇంకా దేవుడు నిన్ను దీవించేస్తాడు. హల్లెలూయా. అయితే ఆ కుమారుడు ఏం చేశాడంటే, జాబుకి వెళ్ళిపోతూ మరి కొత్త సెల్ తీసుకుని ఫోన్లో అదే సమయంలోని 1 సంవత్సరం అయిందండి. సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం సరిగ్గా మందిరానికి రావటం లేదు. ఆ కుటుంబం దేవుడు దూరైపోయింది. 2వ సంవత్సరంలోని మా పాస్టర్ గారు ఒరిస్సా మీటింగ్కి వెళ్ళిపోయారు. ఆ రోజు ఎవరో పాస్టర్ గారు, ఒక 4 పాస్టర్ గారు సడన్గా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి మర్యాద చేయాలంటే ఇంట్లో పాలు లేవు. ప్రభా, మాకైతే రోడ్డు చర్చి ఇలా ఉంటే ఇల్లు పక్కనే రోడ్డు మించి అందరు వెళ్తుంటే మాకు ఇంట్లోంచి అందరు కనిపిస్తారు. ప్రభా, సంఘం బిడ్డలు ఎవరైనా కనిపిస్తే పాల ప్యాకెట్ తెప్పించి సేవకులకి నేను ఇవ్వాలి ప్రభా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఆ జాబ్ దేవుడు చూడండి ఎలా నాకు కట్టి కనిపించాడు అంటే, ఆయనలో లోబడి జీవితం ఉందా లేదని. ఆయన సడన్ గా వచ్చి ఫోన్, అసలు దేవుడు మందిరం కూడా ఆగడండి. అసలు ఫోన్ వచ్చిందండి, సెల్ ఫోన్ వచ్చిందని దేవుడు కూడా అదే మందిరం ఎదురుగా అక్కడ ఉంచేలా చేశాడంట దేవుడు. హల్లెలూయా. సెల్ ఫోన్ గురించి ఆగాడు, లేకపోతే మందిరం దగ్గర ఆగడండి. మాకు మందిరం గేట్ ఎదురుగా మందిరం రోడ్డు అనమాట. ఆపి సెల్లో మాట్లాడుతున్నాడు. సడన్ గా నేను పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు మరి పాస్టర్ గారులు వచ్చారు, నువ్వు అర్జెంటుగా పాల ప్యాకెట్ తీసుకురావా అని డబ్బులు ఇస్తా అంటే, ఫోన్లో మాట్లాడుకుంటూ, పాస్టర్ గారు ఇప్పుడు ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నారండి, ఇప్పుడు కానీ నేను పాల ప్యాకెట్కి వెళ్తే ఏమనుకుంటారో, ఏంటి నీకు ఉద్యోగం ఏమీ లేనప్పుడు నీకు ఎవరు ఇచ్చారంటే ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మాట అనగానే చాలా బాధ అనిపించింది. సరే సైలెంట్గా లోపలికి వచ్చి, ప్రభా పాలు కావాలైనా సేవకులకి ఇవ్వాలి. సంఘ విశ్వాసి గేదె పాలు క్యాన్తో తీసుకొచ్చి ఆ గేట్ కంచి కేకలేసి తీసుకొస్తున్నారండి. పాస్టర్ గారు మా గేదె పాలు అండి. ఆ అబ్బాయి కూడా ఆలకించాడు, మతిపోయేలా చేశాడు దేవుడు. ఆ రోజు దేవుడు కార్యం చేశాడు. తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయినా అదే నెలలోనండి ఎందువల్ల కానీ జాబు తీసారండి. గవర్నమెంట్ జాబ్ పోయింది. ఏడ్చుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యగారు అమ్మగారు జాబు ఎందువల్ల పోయిందో, మా అబ్బాయి కరెక్ట్గా చేస్తున్నాడండి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియంటే దేవుడు కోపం ఉగ్రత అలా వస్తుందండి. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే మళ్ళీ తీసేసుకుంటాడు. అన్ని ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకుంటాడు. అందుకే లోబడే వాటిని దేవుడు ద్రాక్షరసం ఎలాగైతే లోబడి ఆ నీళ్లు పోస్తారో ఆ ద్రాక్షరసంగా మార్చాడో నీ జీవితాలు కూడా అలాగే మారుస్తాడు. హల్లెలూయా. లోపడాలండి. దైవ సేవకులు కనిపించినప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చొని దైవ సేవకుడితో దైవ సేవకుడు నిలబడి ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద ఉండి నువ్వు మాట్లాడకూడదు. వెంటనే నువ్వేం చేయాలి? అమ్మా దైవ సేవకుడు వస్తున్నాడని వెంటనే నువ్వు బైక్ దిగి నిలబడి మాట్లాడాలి. బైక్ మీద ఉండి మాట్లాడతాడండి దేవుడు, అవన్నీ చూస్తాడు. లోబడే జీవితాలు ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తారు, మధురంగా మారుస్తాడు. గత సంవత్సరంలో నేను లోబడలేదేమో ప్రభువా, ఎన్నోసార్లు నా సేవకుడు చూస్తుండగా నేను బైక్ మీద వెళ్ళిపోతున్నానేమో, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నామేమో, ఏమో ఒక 5 నిమిషాలు ఆగి అయ్యా ప్రైజ్లాడయ్యా వందనాలు అయ్యగారని వెళ్ళిపోతే ఆ రోజు నీ వ్యాపారం ఎంత బాగుంటుందండి, నీ ఉద్యోగం ఎంత బాగుంటుంది. ఒక్క నిమిషము నువ్వు ఆ లోబడితే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18, 19 వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21, మత్తయి 21, 18 వచ్చిన చదువుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులు వెళ్తున్నారండి. ఆ దార మార్గనంట ఏం చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు ఉంది. యేసు ప్రభు అంజూరపు చెట్టు కాయలు తినాలని ఆశపడి ఒక్కసారి తల పైకెత్తి చూశాడంట. ఏ చెట్టు వైపు? అంజూరపు వైపు చూశాడంట. హల్లెలూయా.
ఈరోజు నీ వైపు కూడా చూస్తాడు. నా దేవుడు, నా బిడ్డ నా బిడ్డ యొక్క జీవితం ఎలాగుందని యేసు ఒక్కసారి నీ వైపు చూస్తాడండి. ఒకవేళ నువ్వు దీవెనకరంగా రుచిగా ఉన్నావు అనుకో, దేవుడు ఇష్టపడి కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఆ చెట్టు వైపు చూసినప్పుడంట ఏమీ లేవు, పళ్ళు లేవు, ఇటు ఆకులు తప్ప, చెట్టును ఆకులు తప్ప కాయలు లేవు, అసలు పళ్ళే లేవు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఇంక ఎన్నడీ జీవితంలోని కాపు కాయకుందుగా ఎండిపోయిన కాక అన్నప్పుడు తిరిగి మళ్ళీ అట్నుంచి వచ్చే లోపలికి ఈ శిష్యులు ఆ చెట్టు వైపు చూసినప్పుడు చెట్టు ఎండిపోయిందంట. హల్లెలూయా. గత సంవత్సరంలోని నువ్వు ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా జీవించవేమో, దేవుడి కోపము, దేవుడి ఉగ్రత మన కుటుంబం మీద కానీ మన పిల్లల మీద కానీ రాకుండా కాపాడుకోవాలి. యేసయ్య మన వైపు చూసినప్పుడు రుచికరంగా ఉండాలి. మన ద్రాక్ష పళ్ళు తినాలని ఇష్టపడాలి, అంజూరు పళ్ళు తినాలని ఇష్టపడాలి, మన కుటుంబంలో రావాలని ఇష్టపడాలి. దేవుడు మన హృదయాలకు రావాలని ఇష్టపడాలి. అంతేగాని మన కాసు చూసిన వెంటనే అసహించుకునేలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఏంటి, మనలో పాపం ఉంటే దేవుడు వస్తాడా? పళ్ళు తింటాడా? ఇష్టపడతాడా? ఇష్టపడు. కానీ ఆ చెట్టు ఎక్కడుందండి? అది దారి మార్గన ఉంది. ఆ చెట్టు దారి మార్గన ఉంది. ఎందుకనంటే అది ఎప్పుడు కూడా దేవుడి సన్నిధికి దూరంగా ఉంటది. చూడండి, నీటి కాలువ దగ్గర ఉన్న చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉంటది? ఆకు వాడికి పచ్చగా ఉంటది, ఎప్పుడు కాయలు కాస్తాయండి నీటి కాలువ దగ్గర. అలాగా నీరు అనగా దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా, దేవుడి సన్నిధిలో ఉన్న బిడ్డలు అంట ఎప్పుడు పచ్చగానే కాపు కాస్తూనే ఉంటది. కానీ ఈ చెట్టు ఎక్కడుందంట? దేవుడి సన్నిధిలో లేదు. ఎక్కడుంది? ఎక్కడో దూర మార్గం, నీటి కాలువ దగ్గర లేదు. నీరు అందుతూ ఉంటే చెట్టు కాపు కాసులేమో. ఈరోజు దేవుడి సన్నిధిలో వాక్యం అనే నీరు నీకు అందుతుందో లేదో గమనించండి. ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావేమో, గత సంవత్సరాంతా దూరంగా ఉండేవేమో, దేవుడు కోపం వచ్చి మరి ఆ కుటుంబాన్ని, ఆ జీవితాన్ని మనం హెచ్చరించినప్పుడు ఆ చెట్టు ఎలాగ ఎండిపోయిందో అలా ఉండకూడదు. హల్లెలూయా. నీటి కాలువ యొద్ద ఉన్న చెట్టు వల్ల మనం ఉండాలి. ఎప్పుడు దేవుడి సన్నిధిలో అంటు పెట్టుకొని ఉంటేనే మనం ఫలిస్తామండి, కాయలు కాస్తాయి. అప్పుడు దేవుడు తినాలని ఇష్టపడతాడు. మన జీవితంలో క్రొత్తదనం కనిపించాలి. అయ్యో, పోయిన సంవత్సరం కానీ ఈవిడ మారిందే. ఎప్పుడు దేవుడు దూరంగా ఉంటే మనలో కూడా మాట్లాడుకుంటారు. అబ్బా, ఈవిడ చూడు, పోయిన సంవత్సరం అసలు చర్చికి రాయిచ్చేది కాదు, ఇప్పుడు ఒక్క ఆదివారం కూడా మానలేదు, సువార్త కూడా మానలేదు. ఆవిడ తీరు మారింది, ఆయన తీరు మారింది. ఇంతకుముందు త్రాగేవాడు, ఇప్పుడు త్రాగడం లేదు. అంటే గత సంవత్సరాలు చేసిన ఇవన్నీ మనం విడిచిపెట్టినప్పుడు ఈ 2026లో మన జీవితం మారాలంట. హల్లెలూయా. మారినప్పుడే క్రొత్త ద్రాక్ష రసముగా దేవుడు మార్చగలుగుతాడు. క్రొత్త జీవితాలు ఎప్పుడు నువ్వు లోబడినప్పుడే. హల్లెలూయా. మళ్ళా గర్వం, అహంకారం ఏమీ ఉండకూడదు. చెప్పినట్లు చేయాల్సిందే. ఆ ద్రాక్ష నీళ్ళతో నింపు అన్నప్పుడు నీళ్ళతోనే నింపారు, కానీ సొనుగుడు ఏమీ లేదు. అప్పుడే మధురంగా మార్చగలరు. అలాగే మన జీవితంలో కూడా దైవ సేవకుడు ఎప్పుడైతే చెప్తాడో అది వెంటనే చేస్తే మన కుటుంబాలు అద్భుత కార్యాలు జరుగుతాయండి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయండి. ఎప్పుడు మనలోని క్రొత్తదనం కనిపించాలి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మారాలి. నీ పక్కున్నావుడే అనుకుంటారు, అబ్బా ఎంత మారిపోయింది ఏంటి. క్రైస్తవులు నడిచేటప్పుడు కూడా గమనిస్తారండి, వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చూపు అన్నీ కూడా ఎలా ఉండిపోవాలంట. అన్ని జనులు కూడా చూసినా అబ్బా దేవుడి బిడ్డ అంటే ఇలా ఉండాలి, హల్లెలూయా, ఇలాగ ఉండాలి. అబ్బా మారిపోయింది, పోయిన సంవత్సరం అలా కాదు, ఈ సంవత్సరం ఆయన మారిపోయాడు. ఆ నడక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, అన్నీ మారిపోయాయి. అప్పుడు దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడంట. హల్లెలూయా. నువ్వు మారకపోయావు అనుకో, మరి ఆ దారి మార్గం అంజూరపు చెట్టు వల్ల ఉండిపోతావు అంట, కాయలు కాయకుండా. అంటే ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు అనారోగ్యలే. ప్రార్థనకు వస్తారు కానీ మాకు ఏమీ జరగలేదని. ఎందుకు వస్తాయి? నువ్వు చేసే పనులన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నావు. దేవుడికి ఇష్టమైన పని ఎప్పుడైనా చేసావా? దేవుడికి లోబడ్డావా? లోబడితే అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా. మనలో ఏం రావాలి? క్రొత్త రసము కనపడాలి, క్రొత్త అంజురపు పళ్ళు కనిపించాలి, దేవుడు తినటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అదే విధంగా చూడండి, నేను ముగిస్తాను. చూడండి, కొత్తగా న్యాయాధిపతుల్లోని 16వ అధ్యాయంలోని సంసోన్ అనే వ్యక్తి చాలా బలమైన వాడండి. దేవుడు ఆ సంసోన్ ఎలా అంటే వాడు తెలుసా? ఫిలిస్తీయులను ఎందరినో ఆయనకున్న బలాన్ని పెట్టి యుద్ధం చేయగలిగాడు. ఎందరినో
మరి 1000 మందిని కూడా ఆ గాడిద దవడతోని చంపగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఆయన జీవితంలో ఏ పాపము లేనప్పుడు, దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన జయించగలిగాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయి పాపములో పతనం అయిపోయాడో ఆయన జీవితం అంతా పతనం అయిపోయిందండి. అంటే జబ్బు రసంగా మారిపోయింది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఆ గంప ఎలా ఉండేది? సంసోను యొక్క జీవిత గంప మధురంగా ఉండేది. అంజూరపు యొక్క గంప ఆయన జీవితంలో ఎలా ఉండేదంటే రుచికరంగా ఉండేది. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయి పాపములో మునిగిపోయాడో, ఆ పాపంలో మునిగిపోయినప్పుడు జబ్బు రసంగా మారిపోయాడు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసండి? విడిచిపెట్టేశాడు, పతనం అయిపోయాడు. ఈ రోజు నువ్వు జబ్బు రసంగా ఉన్నాయేమో, జాగ్రత్తగా. ఏ పాపం లేకుండా ఉంటే దేవుడు అద్భుత కార్యాలు చేయటానికి ఇష్టపడతాడండి. చూడండి, యేసేపు మరి ఆ యొక్క రాజు దగ్గర ఉన్నప్పుడు తన యొక్క భార్య పాపం చేయమని అవకాశం వచ్చింది యేసేపుకి. కానీ ఎవరికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. ఆ సమయానికి ఎవరు లేరు, పాపం చేసిన ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు. రాజు యుద్ధానికి వెళ్ళిపోయారు, సైనికులు లేరు, పెద్ద మహారాణి గారు ఉన్నారు. ఆ రాణి గారితో పాపం చేయమన్నప్పుడు ఆ యేసేపు ఒక్కటి భయపడ్డాడండి. ఏంటిది? నా దేవుడు చూస్తున్నాడు. అవకాశం వచ్చింది పాపం చేసే, కానీ పాపం చేసే అవకాశం వస్తే మరి సంసోను పతనం అయిపోయాడు. కానీ మరి యేసేపు మాత్రము పాపం చేయలేదండి, పారిపోయాడు. దేవుడికి భయపడి పారిపోయాడు. పారిపోయినప్పుడు అది దేవుడు చూశాడంట. ఇష్టమైన ద్రాక్షరసం ఇది, మధురమైన ద్రాక్షరసం ఇది. ఈ అంజురపు పండు జబ్బుది కాదు, మంచి మేలైన అంజురపు పండు. ఎప్పుడైతే పారిపోయాడో దేవుడు చూసి ఆ దేశానికి ఏం చేశాడంట? యేసేపుని ప్రధానమంత్రిగా చేశాడంట. హల్లెలూయా. ఏంటి, కూలివాడికి వచ్చి కూలి పని చేసుకున్నాడు, ప్రధానమంత్రి అవడం ఏంటండి? ఈరోజు నువ్వు కూలి పనిగా ఉన్నావేమో, దేవుడికి భయపడి, లోకానికి భయపడి, లోక ఆచారాలకు భయపడి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. యేసేపు అలాగ చేయడం వల్లే, పాపానికి దూరంగా ఉండటం వల్లే ఆయన మరి ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబము, నీ బిడ్డలు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోవాలంటే నీ కుటుంబం కూడా దేవుడికి ఇష్టమైన ద్రాక్ష రసంగా ఉండాలి. హల్లెలూయా. జబ్బు రసంగా ఉండకూడదు. ఇష్టంగా గత సంవత్సరం ఎలాగో పోయింది, 25లో ఎలాగో అయిపోయింది. ఎన్నో సమస్యలతో బాధపడ్డాం, ఎన్నో అప్పులతోని, రోగాలతో సమస్య. కానీ ఈ 2026లో ప్రభువా నేను క్రొత్త రసంగా మారిపోతానయ్యా, నా నడక మారిపోవాలయ్యా, చెడు స్నేహితులను విడిచిపెడతానయ్యా, చెడు అలవాటులు నేను విడిచిపెడతాను ప్రభువా, నీకు దగ్గరగా ఉంటానయ్యా, నీ సేవకుడికి దగ్గరగా ఉంటానయ్యా, నీ పరిచర్యకి నేను సహకరిస్తానయ్యా, సంఘంలో బలమైన మూల స్తంభంగా ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకోవాలండి. అన్యుల ఆచారంలాగా మనం చెయ్యకూడదండి. ప్రతి విషయంలో నాయన బంధువులకి, నా బంధువుల కన్నా స్నేహితుల కన్నా నువ్వే నా ముఖ్యం ప్రభువా, నువ్వే నా దేవుడు, నువ్వు ఉంటే చాలు. ఏంటి, మన కష్టాల బాధలో బంధువులు స్నేహితులు ఎవ్వరు కూడా సహాయం చేయరండి. ఎవ్వరు సహాయం చేయ, దేవుడు ఒక్కడే నిన్ను లేపగలుగుతాడు, దేవుడు ఒక్కడే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడు. ఆయన ఒక్కడే నువ్వు కాలు పట్టుకుని బ్రతలాడుకోవాలి. ప్రభా 26 ఎక్కడ చూసినండి మరణాలండి, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, ఎందరో చనిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని సజీవుగా ఉంచాడంటే నువ్వు చాలా ఇష్టంగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టం కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు. లోకములో అన్యజనుల నుంచి వేరుపరిచి ఆయన సన్నిధిలోకి రప్పించుకొని ఆయన దగ్గరకు ఉంచున్నాడంటే నువ్వంటే ఎంత ఇష్టమో దేవుడికి. నా కుమారుడా, నువ్వు లోకములో కలిసిపోవద్దు, ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, తామర పువ్వు బురదలోనే ఉంటుందండి, కానీ తామర పువ్వు తెంపినప్పుడు అది ఎంత అందంగా ఉంటుంది. ఏమన్నా బురద అంటుకుంటుందండి? మీరు తెంపు చూడండి, చిన్న బురద కూడా అంటుకోదండి తామర పువ్వుకి. అలాగే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు క్రైస్తవులు ఒక తామర పువ్వు వల్లే మనం జీవించాలి. అప్పుడే దేవుడి కార్యాలు చూడగలుగుతాం, క్రొత్త రసంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. చూడండి, సముద్రంలో చేప అంటుంది, నాలాగా మీరు ఉండగలుగుతారా అని అడుగుతుందంట. హల్లెలూయా. ఉప్పు సముద్రంలో ఉంటుందండి. ఆ చేప బయటకు తీస్తే ఎలా ఉంటుందండి? ఉప్పుగా ఉంటుందా, చప్పగా ఉంటుందా? చప్పగా ఉంటుంది. మరి ఉప్పు ఉండాలి కదా ఆ చేపకి. ఉప్పు సముద్రం ఉన్నప్పుడు ఆ చేప కూడా ఉప్పు ఉండాలి. కానీ అలాగే లోకం అనే పాపం అనే సముద్రంలో మనం ఉన్నామండి. ఆ ఉప్పు చేప ఎలాగైతే అంటుకోలేదో అలాగ చేప వలె మనం కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకము అంత ఉప్పు లాంటి సముద్రంలో ఉన్నాం మనం.
కానీ ఆ ఉప్పు మనకు అంటుకోకుండా, ఆ బురద అంటుకోకుండా తామర పువ్వు ఎలాగైతే వికసిస్తుందో మనం కూడా ఈ లోకములో తామర పువ్వు వలె దేవుడి సన్నిధిలో మన కుటుంబం వికసించాలి. హల్లెలూయా. చేప ఉప్పు అంటుకోకుండా జీవించింది, పాపం అనేది అంటుకోకుండా జీవించింది. అలాగే మరి లోకం అనే బురద, పాపం ఎటువంటి లేకుండా దేవుడితో మనం కలిగి ఉంటే క్రొత్త రసముగా దేవుడు ఈ సంవత్సరము నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను అందరినీ కూడా క్రొత్త రసంగా మార్చగలుగుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన నా శుభవందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. ఇంతవరకు చక్కటి మాటలు జ్ఞాపకం చేసిన అత్తమ్మ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము దైవజనరాలు జ్ఞాపకం చేసినటువంటి లేఖన భాగంలో నుండి చరిత్రపూర్వకంగా దేవాతి దేవుడు మరి తన ప్రవక్తకు అనుగ్రహించినటువంటి దర్శన వాక్కులు చదువుకుందాం. 1వ వచనం నుండి 24వ అధ్యాయం 1 నుండి చదువుదాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేములో నుండి చెరపెట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినసఖ్యము కానంత జబ్బువి. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. చారిత్రపూర్వకంగా మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎక్కువగా మరి ఫలాల కొరకు దేవుడు జ్ఞాపకం చేశాడు, అలాగనే ఫల వృక్షాల కొరకు జ్ఞాపకం చేశాడు. మరి చెట్లు కొరకు మనము చదువుకుంటున్నప్పుడు, లేకపోతే వింటున్నప్పుడు, అలాగనే ఫలముల కొరకు మనం వింటున్నప్పుడు, దైవజనులు బోధిస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా జ్ఞాపకం చేసేటువంటి సంగతి ఏమిటి అంటే, మానవునికి సాదృశ్యంగా ఎక్కువగా బైబిల్ లేఖనాల్లో చూపించబడ్డాయి. మానవుని యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు అనేటువంటి మరి విధి విధానాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ద్రాక్షారసం మంచిది ఉంది, అలాగనే చెడ్డది ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మంచిది ఉంది, చెడ్డది ఉంది. ఇక్కడ కూడా అంజూరప పండ్ల గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా మంచి అంజూరపు పండ్లు ఉన్నాయంట, అలాగనే చెడ్డవి అనగా జబ్బైన అంజూరపు పండ్లు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ సమాజంలో మనం కొనసాగిపోతున్నప్పుడు దేవుడు ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లను చూస్తాడు. మంచి వాటిని చూస్తాడు, చెడ్డ వాటిని చూస్తాడు. అలాగనే అంజూరపు పండ్లను కూడా ఆయన కనిపెడుతూ ఉన్నప్పుడు మరి ఒక చెట్టును చూసారంట. ఆ చెట్టును చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయనకి ఏం కనబడలేదు చెప్పండి? అంజూరపు పండ్లు కనబడలా. అంటే కాపు కనబడలా, ఫలభరితమైనటువంటి జీవిత విధానం కనబడలా, శపితమైనటువంటి జీవిత విధానము ఆయనకు ఎదురైనప్పుడు నిజంగా ఆ చెట్టును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేక లేఖనాలు అనుదినము కూడా మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, దేవుని పోలికలో చేయబడి, దేవుని స్వరూపంలో చేయబడి ఈ భూమి మీద దేవుని యొక్క ప్రణాళికలో కొనసాగుతున్నటువంటి మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎవరి జీవితానికి చెప్పండి? మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మరి ప్రాముఖ్యంగా ఇక్కడ 24వ అధ్యాయంలో మరి 2 గంపలను గురించి మాట్లాడాడు. ఎన్ని గంపలు చెప్పండి? 2 గంపలను గురించి మాట్లాడాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 597వ సంవత్సరం. ఎప్పుడు చెప్పండి? క్రీస్తు పూర్వం
97వ సంవత్సరంలో మరి నెబుకద్నెజర్ రాజు యెరూషలేములోనికి వచ్చి ఆ మందిరాన్ని అంతటిని కూడా ఆయన పాడు చేసి యోధా వారందరినీ కూడా చెరగొని ఆయన కల్దీయుల దేశాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ చెప్పండి? కల్దీయుల దేశాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే వారిలో చాలా వరకు కొంతమంది తప్పించుకున్నారంట. తప్పించుకొని బ్రతుకు జీవుడా అన్నట్లుగా మరి రాజు చేతుల్లో నుండి విడిపించబడి రాజు చేతికి దొరకకుండా వారి యొక్క బలాన్ని చూసుకొని ధైర్యాన్ని చూసుకొని ఇంకా మాకు పర్వాలేదు అన్నట్లుగా కొంతమంది ఏమో ఐగుప్తు దేశమునకు పారిపోయారు. కొంతమంది ఏమో ఆ యెరూషలేములోనే చెల్లాచెదురుగా వారు తప్పించుకొని ప్రాణాలను కాపాడుకొని వారు అనుకున్నారంట ఇంకా మేము క్షేమంగా ఉంటాం. అయితే ప్రజల ఆలోచన ఏమిటి? ఇక్కడ 2 గంపలను కూర్చున్నటువంటి దర్శనాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఇందాక దైవజనురా జ్ఞాపకం చేశాను. సంఘములో కూడా మరి జబ్బు కలిగినటువంటి అంజూరపు పండ్లు, మనస్సు కలిగిన వ్యక్తిత్వాలు ఉంటాయి. అలాగనే మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి బిడ్డలు కూడా సంఘంలో ఉంటారు. కనుక మీరు ఆలోచించాలి. అలనాటి దినాలలో మరి ఇశ్రాయేలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సమాజంలో కూడా మరి జబ్బు కలిగినటువంటి పండ్లు మనస్సును కలిగిన వారు ఉన్నారు. అలాగనే మంచి మనస్సును కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే మరి నెబుకద్నెజరు వారిని తోడుకొని పోతున్నాడో ప్రజలు అనుకున్నారంట వీరు శపితమైపోయిన వారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన వారు. ఎవరని చెప్పండి? శపితమైపోయిన వారు. ఇప్పటికీ కూడా ప్రజలు అనుకుంటారు కదా, ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, మన జీవితంలో ఏదైనా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, ఆర్థిక పరంగా నలిగిపోతున్నాం అనుకోండి, చిన్న బలహీనత మన జీవితంలో ఏర్పడింది అనుకోండి, అప్పుల సమస్యల్లో మనం కూరుకుపోయామనుకోండి, ప్రజలు ఏమనుకుంటారో ఎప్పుడు చేసినా పాపమో, పితరులు చేసినటువంటి పాప కర్మలను వీరు ఏం చేస్తున్నారంట? అనుభవిస్తున్నారు. సహజంగా మానవుడు తలంచుకుంటాడు. యోబు గారు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు స్నేహితులు సహితం ఏమనుకున్నారు? ఏదో ఒక తప్పు చేయకపోతే ఇంత కష్టం నీవు అనుభవించాం. ఆ ఊర్లో ఉన్నవారు, గ్రామంలో ఉన్నవారు, కుటుంబీకులు, బంధుమిత్రులు అందరూ భావించారంట ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావంటే నీవు చేసినటువంటి తప్పిదాన్ని బట్టే అని అనుకున్నారంట. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆ కల్దీయుల దేశానికి ఆ నెబుకద్నెజరు రాజు ప్రజలను పట్టుకొని వెళ్ళిపోయారో, ఎవరైతే తప్పించుకున్నారో, ఎవరైతే ఐగుప్తు దేశమునకు పారిపోయారో వారు అనుకున్నారంట మేము ఆశీర్వదింపబడిన ప్రజలం అనుకున్నారంట. ఎవరైతే బానిసలైపోయారో, ఎవరైతే మరి రాజు చేత మరి చెరగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోబడ్డారో వారందరూ కూడా ఎవరు అంటే శపితమైనటువంటి ప్రజలంట. ఎవరు చెప్పండి? శపితమైనటువంటి ప్రజలంట. దీనిని బట్టి ఇర్మియాకు దేవాతి దేవుడిస్తున్నటువంటి దర్శనం ఏమిటి అంటే 2వ వచనంలో, ఒక్క గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను అన్నాడు. ఎలాంటి పండ్లు అని చెప్పండి? మిక్కిలి మంచి అంజూరపు పండ్లు అంట. నిజంగా మీరు యెరూషలేము ప్రాంతంలో ఎక్కువగా అంజూరపు పండ్లను మీరు చూడగలరు. ఎప్పుడైనా వెళితే దేవుని చిత్తం అయితే, దేవునికి మహిమ. బిగ్గరగా చెప్పండి. ఏమండి, ఆశ లేదా మనకు? దేవుడు మన ఆశను, మన కోరికను సిద్ధింప చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా అంజూరపు పండు యొక్క ప్రాముఖ్యత, అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా, సూచనగా చూపిస్తా ఉన్నాడు. నిజంగా 2 గంపలు ఉన్నాయంట. ఒక గంపలోనేమో మంచి పండ్లు కనబడుతున్నాయి, నిజంగా రమ్యమైనవి, అవి ఆరోగ్యకరమైనవి, మానవుని యొక్క జీవితానికి ఉపయోగపడేవి. ఆ గంపను చూసినప్పుడు అందరూ అనుకునేవారంట ఇది కావాలి అని అనిపిస్తుందంట. అయితే 2వ గంప మిక్కిలి జబ్బు కలిగినటువంటి గంప అంట. ఇప్పుడు అనుకున్నారంటే ఈ జబ్బు కలిగిన వారికే, సహజంగా లోకంలో ఒక మాట అంటాం కదా, పచ్చ కామెర్లో ఉన్నవాడికి ఎలాగంటే చెప్పండి, లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. కనుక మీరు ఆలోచించాలి. ఎవరికైనా ఒక బలహీనత ఉన్నది అనుకోండి, అందరికీ బలహీనత ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఎవరైనా ఏదో ఒక పాపక్రియ, హేయక్రియ, మరి లేకపోతే లోకంలో శరీర కార్యములను బట్టి ముందు కొనసాగారు అనుకోండి, లోకంలో ఉండేవారు అందరూ అదే విధానంలో కొనసాగిపోతున్నారేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. కనుక బబులోనికి వెళ్ళిపోయిన వారేమో ప్రజల దృష్టిలో ఎలాంటి వారంటే చెప్పండి, ఏదో పాపం చేశారు, శాపగ్రస్తులు. వారేమో జబ్బు పండ్లు అని వీరు భావించారు. కానీ దేవుడు దర్శనంలో ఇర్మియాకు ఆయన బోధిస్తున్నటువంటి విధానం ఏమిటో తెలుసా? ఎవరైతే ఆ కల్దీయుల దేశంలోనికి చెరగా వెళ్ళిపోయారో, ఎవరైతే బానిసలుగా వెళ్ళిపోయారో
వారందరూ కూడా మంచి అంజూరపు పండును పోలిన వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చరణ గురించి ఇంకా మనకు అర్థం కావాలి అంటే దానియేలు గ్రంథం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయము. ఇక్కడ 24వ అధ్యాయంలో ప్రారంభించాడు కదా, యోధా రాజైన యెహోయాకీము అన్నాడు. ఎవరు చెప్పండి? యెహోయాకీము అన్నాడు. యోధా రాజ్యాన్ని యెహోయాకీము పరిపాలిస్తున్నాడు. అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించా. ఎవరు ముట్టడి వేశారు చెప్పండి? నెబుకద్నెజరు రాజు. దేవుడు ముందుగానే చెప్పాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, 70 సంవత్సరాల పాటు తమది కాని పరదేశీ యందు బానిసలుగా ఉండిపోతారు. ఎందుకు అంటే దేవుని మాటకు విధేయతను చూపించకుండా ప్రజలు కొనసాగిపోతున్నారు. దేవుని మందిరములోనికి వెళుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ వారి యొక్క హృదయాలు దేవునికి ఎలా అయిపోయి చెప్పండి? దూరం అయిపోయాయి. దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించే మనస్సు లేదు ప్రజలకు. దేవుణ్ణి స్తుతించే మనస్సు లేదు. వారు అంటారు కదా, మేము ఉపవాసం ఉండగా, మేము ప్రార్థన చేయగా, మేము నీ సన్నిధానంలో బలులు అర్పించగా నీవెందుకు చూడడం లేదని దేవుని ప్రశ్నిస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. మీ మనస్సులు నాకు ఎలా ఉన్నాయంట? విరోధంగా, దూరంగా ఉన్నాయి. కనుకనే ఒకానొక సమయంలో మీరు తిరిగి నా ఎదుటకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తానన్నా. లేని ఎడల 70 సంవత్సరాలు. ఇది కూడా ఇర్మియా ప్రవక్తకే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. అయితే ఒకానొక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ 70 సంవత్సరాల కాల వ్యవధిని బట్టి ఎవరైతే చెరలో ఉండరో వారనుకుంటారంట, ఎవరైతే చెల్లా చెదిరిపోయారో, ఎవరైతే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారో వారనుకుంటారంట చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. ఐగుప్తునకు పారిపోయిన వాళ్ళు ఎవరంట చెప్పండి? ఆశీర్వదించబడిన వారు. దేవుడు చక్కటి ఒక దర్శనాన్ని ఇర్మియా ముందు పెడుతున్నాడు. 2 గుంపులు ఉన్నాయి. ఎన్ని గుంపులు చెప్పండి? 2 గుంపులు. 24వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరొకసారి చెప్తున్నాను. 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఒక భాగం అండి, మొదటి భాగం. తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరొక భాగం. ఇక్కడ 2 గుంపులను కూర్చున్నటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. దైవజనురాలు కూడా మనకు ఇదే లేఖనాన్ని వారు జ్ఞాపకం చేస్తారు. నేను దానిలో నుండే మాట్లాడుతున్నా. కనుక అంజూరపు పండు మానవుని యొక్క జీవితానికి సూచనగా కనబడుతూ ఉంది. ఈరోజు ఏది పాడైపోయినటువంటి అంజూరపు పండు, ఏది జబ్బు కలిగినటువంటి అంజూరపు పండు, ఏది ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అంజూరపు పండు? ప్రజలు చూసినప్పుడు అనుకుంటారంట, ఒక గంపం చూసినప్పుడు ఇష్టపడతారంట, వేరొక గంపం చూసినప్పుడు ఇది జబ్బు కలిగించేది కనుక ఇది మాకొద్దు అని అనుకుంటారంట. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుడు కూడా ఎవరైతే దేవునికి విధేయతను చూపిస్తారో, లోపడతారో, మరి ప్రార్థన పూర్వకం కొనసాగుతారో వారిని ఆయన దగ్గరకు తీసుకొని ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించాలి. ఇక్కడ అంటాడు కదా దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో, మరి ఎవరు చెరలోనికి వెళ్ళిపోయారు, ఎవరు మరి రాజు చేత మరి బానిసలుగా నడిపించబడ్డారు అంటే 1వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుండి చదువుదాం. 1వ అధ్యాయం 6వ వచనం, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా సార్లు మనము వింటూ ఉంటాం కదా, షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మా దేవుడిని మేము విడిచిపెట్టాం. మరి ఎవరు మంచి పండ్లు, లేకపోతే ఎవరు మంచి స్వభావాన్ని కలిగిన వారు, ఎవరు దేవునితో పాటుగా అంటుకట్టబడి ముందుకు కొనసాగిపోతున్నవారు అంటే వారిని గూర్చి రాస్తున్నాడో వారు నలుగురుగా విభాగిస్తూ వారిలో 4 పేర్లు మాత్రం ప్రస్తావించారు. ఆ 4 ఎవరని చెప్పండి? ఒకరేమో దానియేలు, తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 4 ఎలాంటి వారు? ప్రజలందరినీ కూడా చాలా ప్రభావితం చేసిన వారు, ప్రార్థించాలి అని నేర్పించిన వారు, శ్రమలలో దేవుని వైపు నిలవపడాలి అని నేర్పించిన వారు, శ్రమలో ధైర్యం కలిగి ఉండాలి అని నేర్పించిన వారు,
శ్రమలలో సంఘము ఏ విధంగా ధైర్యపరచబడాలి, దేవుని పక్షమై ఏ విధంగా నిలవబడాలి అని నేర్పించిన వారు. మంచి అంజూరపు పండ్లు అంటే ఏంటి చెప్తున్నాను. ఒక గంపను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గంపంలో ఉన్న మంచి అంజూరపు పండ్లు ఎవరో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు కదా, దానియేలు అంట. ఎవరు చెప్పండి? ఒక ఆజ్ఞ, ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు 4 రోజుల పాటు. ఎన్ని రోజులు చెప్పండి? పొరపాటున 4 రోజులు మనం ఎవరు కూడా భోజనం చేయకూడదు అన్నారనుకోండి. పొరపాటున అంటే ఏమైపోతుంది చెప్పండి? క్షీణించిపోమా? కాళ్ళు తేలిపోవా? ఖచ్చితంగా క్షీణించిపోతాం. ఈయనకుండే అలవాటు ఏమిటి అంటే రోజు ప్రార్థన చేయాలి. రోజుకి ఎన్ని పూటలు తింటాం మనం? 3 పూటలు తిన్నట్టుగా ఆయనకు రోజు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉండేదంట. ఒకనొక రోజు అనుకున్నారంట, దానియేలు గారిని ఎలాగైనా మరణానికి అప్పగించాలి. దేనికి అప్పగించాలి? మరణానికి అప్పగించాలి. ప్రయత్నాలు చేశారు. రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. గడిచిన దినాల నుండి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. రాజుకు దానియేలు అంటే అమితమైనటువంటి ప్రేమ. కానీ అక్కడున్న అధిపతులు అనుకున్నారంట, ఎలాగైనా దానియేలు గారిని దేనికి అప్పగించాలి? మరణానికి అప్పగించాలి. ఒకరోజు ఆలోచన చేశారు, ఎలా దానియేలును మనం మరణానికి అప్పగించాలి అంటే, దానియేలు యథావిధిగా ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. ఏం అలవాటు కలిగిన వాడు? ప్రార్థన చేసే అలవాటు. కనుక రాజు దగ్గరకు ఒక ఆజ్ఞను తీసుకొని వెళ్ళారు. ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఇంచుమించుగా 30 రోజుల పాటు 4 రోజుల పాటు ప్రార్థన చేయకూడదని ఒక ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత దానియేలు ఆ ఆజ్ఞను పట్టించుకోల, దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రమే విధేయతను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన చేశాడు. ప్రజలను ధైర్యపరిచిన వాడు. ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి కార్యాలను చేస్తాడో చెప్పినవాడు. ఎలాంటి అధికారాన్ని దేవుడిస్తాడో ప్రకటించిన వాడు. అగ్నిగుండంలో వేయబడినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో దేవుని చేత ఆదరించబడి 3 వెళ్ళిన వారు 4 తిరిగి వచ్చినటువంటి విధానమును కనపరిచిన వారు. ఇలాంటి వారు అందరినీ చూసి అనుకున్నారంట, ఎవరు చెప్పండి? ఐగుప్తు దేశమునకు పారిపోయిన వారంట. యెరూషలేములో తప్పించుకొని మేము తప్పించబడ్డామంటే ఆశీర్వదించబడ్డాము అని అనుకున్నవారంట. వీరందరిని గురించి దేవుడు చెప్తున్నాడు కదా, బయటకు కనబడేది నిజం కాదు అన్నట్లుగా. ఇప్పుడు చూడండి, మేడిపండు చూస్తే బయటికి ఎలా ఉంటుందండి? మీరు ఎప్పుడైనా పద్యం చదివారా? మేడిపండు చూడు, మేలుమయుండు, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. నిజంగా తెల్లటి బట్టలు పైనుండి కింద వరకు కూడా, మరి చక్కగా తెల్లటి వస్త్రాలు వేసేసి పెద్ద బైబిల్ పట్టుకొని కనపడిన వాళ్ళందరూ కూడా యథార్థంగా ఉంటున్నారా? నీతిని కలిగి ఉంటున్నారా? విశ్వాసములో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ముందు కొనసాగిపోతున్నారా? పాప హేయ క్రియలను చేయకుండా కొనసాగుతున్నారా? మనం చెప్పలేం. కాబట్టి ఆలోచించాలి. మేడి పండు చూడడానికి ఏ విధంగా రమ్యంగా ఉంటుందో, ఇక్కడ కూడా ఎవరైతే మరి చెరలోనికి వెళ్ళిపోయారు వారు అందరూ కూడా వీరు అనుకున్నారంట, వీరు శపించబడిన ప్రజలు. కానీ దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, వారు మంచి అంజూరపు పండు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. వారు మంచి అంజూరపు పండ్లు అంట. మరి ఎవరు చెడిపోయిన వారు, ఎవరు పాడైపోయిన వారు, ఎవరు జబ్బు కలిగించేవారు అంటే ఐగుప్తు దేశమునకు పారిపోయిన వారు. వారిని గురించి ఒక చక్కటి వార్తను ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు చివరిగా ముగింపు మాటలో. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం ఈ దర్శన భావాన్ని చెప్తాడు. 3వ వచనం, యెహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నది అన్నప్పుడు అని అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను, తినసఖ్యము కానంత జబ్బుగాను కనబడుచున్నవంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిన వారిని చెప్పండి? కల్దీయుల దేశమునకు వెళ్ళిపోయిన వారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన వారు. వారికి నేను తండ్రిగా ఉంటాను, తల్లిగా ఉంటాను, ఆదరిస్తాను, వారికి క్షేమాన్ని ఇస్తాను, వారిని భద్రపరుస్తాను, వారిని ఆదరించి ముందుకు నడిపిస్తాను అంటున్నాడు.
కానీ ప్రజల భావన ఏమిటి? వారు బంధించబడ్డారంటే వారు శపితమైన వారు. కానీ దేవుడు చెప్తున్నాడు అవి మంచి పండ్లు. మన జీవితంలో ఖచ్చితంగా శ్రమ వస్తుంది. యాకోబు భక్తుడు అంటాడు కదా, ఖచ్చితంగా శ్రమ అనుభవించాలి మనం. శోధన సహించువాడు ఎవరని చెప్పండి. యాకోబు పత్రిక 1:8 అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. మనం ఏం సహించాలి? శోధన సహించాలి. దేవుడు ఎందుకు వారిని 70 సంవత్సరాల పాటు బానిసత్వంలోనికి వారిని నడిపించాడు అంటే వారిని సువర్ణంగా మార్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మారని వారు అనుకున్నారంట మేమే శ్రేష్ఠులమని. దేవుడు చెప్తున్నాడు ఎవరైతే నలగగొట్టబడుతున్నారో, ఎవరైతే అగ్ని చేత కాల్చివేయబడుతున్నారో, ఎప్పుడు సువర్ణంగా మార్చబడతాయి చెప్పండి? అగ్నిలో కాల్చవేయబడాలి, పొట్టం వేయబడాలి, నలగొట్టబడాలి. కావలసినటువంటి షేప్ తీసుకుని రావడానికి చాలా మరి కంసాలి కష్టపడతాడు. కనుక దేవుడు కూడా వారిని మలచాలి అని అనుకున్నాడు, నలగొట్టాలి అనుకున్నాడు. కనుక 70 సంవత్సరాలని ఒకని ఆయుష్. 70 సంవత్సరాలు అంటే ఎంత చెప్పండి? ఒకని ఆయుష్ కాలము. ఆ ఆయుష్ కాలంలో ప్రజలందరినీ మలచాలి అని అనుకున్నాడు. మలచబడిన వారేమో, నలగొట్టబడిన వారేమో మంచి అంశూరపు పండ్లుగా ఉన్నారు. నలగొట్టబడని వారేమో జబ్బు కలిగించే అంశూరపు పండ్లుగా ఉన్నారంట. అది తినడానికి కూడా అవకాశం లేదంట. జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక అంటున్నాడు కల్దీయుల దేశమునకు ఎవరైతే వెళ్ళిపోయారో వారిని నేను ఏం పెడుతున్నాను అంటున్నాడు చెప్పండి. దేవుడు లక్ష్య పెడుతున్నాను అన్నాడు. వారిని లక్ష్య పెడుతున్నాను నేను. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. ఎందుకు దానియేలు గారికి దేవుడు అంత విజయాన్ని ఇచ్చాడు? షడ్రకు మేషకు అబేద్నెగో ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అంటే ప్రధానమైనటువంటి కారణం దేవుడు చెప్పాడు. అవి మంచి అంశూరపు పండ్లు కలిగినటువంటి గంప కనుక ఆ గంపను నేను దీవిస్తాను. 2 చేతుల పైకి బిగ్గరగా ప్రభు స్తోత్రం చెబుదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మీరు చదువుకుంటూ వస్తే దేవుడు అంటాడు కదా, నేను ఆ 6వ వచనంలో వారికి మేలు కలుగునట్లుగా వారి మీద దృష్టి ఉంచెదను అన్నాడు. వారిని మరలా క్షేమముగా నేను తీసుకొని వస్తానంటాడు. వారిని నేను బలపరుస్తానంటాడు. వారిని నేను ధైర్యపరుస్తానంటాడు. వారికి క్షేమాన్ని ఇస్తానంటాడు. పూర్వపు స్థితిని కలుగు చేస్తాను. ఎన్ని ఆశీర్వాదాలు! ఈ ఆశీర్వాదాలన్నీ జబ్బు పండ్లుగా మంచి పండ్లుగా చెప్పండి? మంచి పండ్లకు. ఒక చెడిపోయిన పండు అంట అన్ని పండ్లను కూడా ఏం చేయగలదు? చెడగొట్టగలదు. లోకంలో మనము సహజంగా ఒక మాట చెప్పుకోవచ్చు, 6 నెలల సహవాసం. ఎన్ని నెలలు చెప్పండి? 6 నెలల సహవాసం చేస్తే వారు వీరైపోతారో వీరు వారైపోతారు. కనుక లోకంలో ఉండే అలవాట్లు రావాలి అంటే, ఇచ్చిపుచ్చుకోవాలి అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే కొండ మార్పిడి. ఏం మార్పిడి చెప్పండి? కొండ మార్పిడి. ఈరోజు లోక మర్యాద మానవునికి ఎక్కువైపోయింది దేవునికంటే. ఎవరో మనకు ఒకటి గిఫ్ట్ ఇస్తే మనం మరలా ఏం చేయాలి? అదే గిఫ్ట్ ఇవ్వాలి. లోకంలో ఉండేటువంటి పద్ధతి. ఎవరో ఒక చదివింపేశారు అనుకోండి, మనం కూడా ఏం చేయాలి? అదే చదివింపేయాలి. కనుక లోక పద్ధతులు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, నీవు మంచి అంజూరపు పండ్లు కలిగినటువంటి గంపవా, లేకపోతే జబ్బు కలిగించేటువంటి అంజూరపు పండ్లు గంపవా? దేవుడు అంటున్నాడు కదా, మంచి పండ్లు కలిగినటువంటి అంజూరపు గంపను ఆయన లక్ష్య పెడతానన్నాడు. వారిని భద్రపరుస్తానన్నాడు, వారిని దీవిస్తానన్నాడు, వారి కష్టంలో తోడుంటానన్నాడు, శ్రమలో తోడుంటానన్నాడు. తర్వాత మీరు సమయం ఉంటే చదవండి, 8 నుండి 10 వచనాల వరకు కూడా జబ్బు కలిగించేటువంటి పండ్ల పరిస్థితి ఏమైపోద్దాం, వారి జీవితం ఎలా నాశనం అయిపోద్దాం. ఐగుప్తులోనికి వెళ్ళిపోయిన వారు అనుకున్నారు కదా, ఇక్కడికి ఇంకా నెబుకద్నెజర్ రాజు రాడో, మేము క్షేమంగా ఉంటాం అనుకున్నారంట, మేము బ్రతుకుతాం అనుకున్నారంట, ఇంకా మాకు పర్లేదు అనుకున్నారంట. కానీ వారు అందరిని గురించి రాశాడు కదా, వీరే శపితమైనటువంటి ప్రజలుగా ఉండిపోబోతున్నారు. వీరి జీవితంలోనికి తెగులు రాబోతా ఉంది, వీరి జీవితంలోనికి మరణం రాబోతా ఉంది, వీరి జీవితంలోనికి దుఃఖం రాబోతా ఉంది. అయితే నేను ఎవరికైతే వాగ్దానం చేశానో ఆ 70 సంవత్సరాలు ముగించబడిన తర్వాత మంచి గంపగా, మంచి పండ్లుగా, మంచి అంజూర పండ్లుగా పిలువబడుతున్న వారికి మరలా క్షేమ స్థితిని తీసుకొని రాబోతున్నాను. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతిందాం. దేవుడి మాటలు మన అందరి వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. మరి దైవజనులు మనతో మాట్లాడారు. ద్రాక్షారసం, ఎలాంటి ద్రాక్షారసం? మరి విలువైనటువంటి ద్రాక్షారసమా, లేకపోతే చేటైనది, పులుపైనది, పాడైపోయినటువంటి ద్రాక్షారసమా? ఎలాంటి ద్రాక్షారస అనుభవాన్ని మనం కలిగి ఉన్నా మధురమైనటువంటి అనుభవం గుండా నా దేవుడిని నడిపించాలనుకుంటున్నాడు. మోకరించగలిగిన వారందరూ కూడా దయచేసి మోకరించి ప్రార్థన చేద్దామండి. కొద్ది నిమిషాల పాటు మనం ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా దైవజనుల ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా, అలాగనే అంశూరపు పండ్లు గూర్చి మరి సేవకురాలు జ్ఞాపకం చేశారు. మరి ఫలభరితమైనటువంటి చెట్టుగా నీవు ఉన్నావా? ఉపయోగపడేటువంటి అంశూరపు పండుగా నీవు ఉన్నావా? మంచి గంపలో ఉన్న మంచి అంశూరపు పండు వలె నీవు ఉన్నావా? రమ్యమైన అంశూరపు పండు వలె నీవు ఉన్నావా? లేకపోతే జబ్బు, తినసఖ్యము కానీ జబ్బు కలిగించే అంశూరపు పండు వలె నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావేమో? ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను ఆలోచించి ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి గణన యేసయ్య నామములో స్తుతిందామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రియులరా హృదయపూర్వకమైన స్తుతి ప్రభుకి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన విధానానికి మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి చెప్దాం, దేవుడు ఈ రాత్రి తన దాసులను నిలవబెట్టి మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలను తాకింది. మన ఆత్మీయ జీవితాన్ని మరి ముందుకు నడిపించడానికి మరింత ప్రోత్సాహం, మరింత ఆదరణ మనందరి జీవితాల్లో ఓ నిరీక్షణ కలిగజేసిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమ స్వరూపి, మా రక్షణకర్త, మీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు నైనా నీ దాసురాన్ని నిలవబెట్టి అనేకమైన సంగతులు మీరు మాతో మాట్లాడినటువంటి విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ప్రభువా, మీ వాక్యం చెప్పినట్లుగా క్రొత్త ద్రాక్షరసాన్ని గురించి మీరు చెప్పారు. అయ్యా తండ్రి, అలనాడు కానా విందులో అయ్యా తండ్రి అప్పుడు అయ్యా కొరత కలిగిన సమయంలో అయ్యా క్రొత్త ద్రాక్షరసం అయ్యా తండ్రి మంచి ద్రాక్షరసాన్ని మీరు పుట్టించారు తండ్రి. అక్కడ చేసిన అద్భుతం ఆనాటి ప్రధానికానికి, విందు చేసిన ప్రధానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి తండ్రి. తర్వాత తరాల్లో ఉన్నవారికి కూడా ప్రభా ఈనాటికి ప్రభునైనా నీ ఘనమైన కార్యాన్ని మేము కొనియాడుతున్నాం. దాని సాదృశ్యాలు అయా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా చివరిగా అయా తన అంజూరపు పండ్ల గురించి అయా 2 గంపల గురించి మాట్లాడారు తండ్రి. మరలా నీ దాసుని ద్వారా కూడా ప్రభా అవే సంగతులు కొంచెం విపులంగా చారిత్రాత్మకంగా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలనాడు ప్రభునైనా ఆ ఇశ్రాయేల్ ప్రజలు, యోధులు ప్రభా పడిన అవస్థ, వారు పడిన కష్టాలు తండ్రి, బబులోను చెరలో ప్రభా కష్టమైన నష్టమైన ప్రభా నీ కొరకు ప్రభా భక్తులు చేసిన గొప్ప భక్తి ప్రార్థనా జీవితం ప్రభా వారు తిరిగి నైనా మరలా అయా వాగ్దానం దేశం వారు ప్రవేశించినట్లు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి మీకు వందనాలు, ఇచ్చిన విడుదలను బట్టి మీకు వందనాలు ప్రభా. అయా మా జీవితాల్లో కూడా వారిని మేము మార్గదర్శులుగా పెట్టుకుంటే, వారిని మాదిరిగా చేసుకుంటే అయ్యా తండ్రి అవమానాల్లో, నిందల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో అయా ఈ లోకంలో ప్రభా చెరలో ఉన్న మేము తిరిగి నైనా మరలా విడుదల పొందుకుంటామని, విముక్తి పొందుకుంటామని, ఆశీర్వాదం పొందుతామని ఈ 2026 సంవత్సరంలో ప్రభా అయ్యా తండ్రి గత సంవత్సరంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం మా జీవితాల్లో తిరిగినైనా రెట్టింపు దీవెన అనుభవిస్తామనే నిరీక్షణతో ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య సారాంశం ప్రభా మమ్మల్ని అందరినీ బలపరిచింది. విన్న వాక్యం మా అందరి జీవితాల్లో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా మీరే ఫలభరితం చేయమని, ప్రతి ఒక్కరిని ప్రభా నానాటికి ఆత్మీయ స్థితిలో బలపరచమని అయా వాక్కులు ఎత్తిన ఇరువురి అయా తన సేవకులు బట్టి ప్రార్థిస్తున్నాను. అయా దాసురాలను బట్టి, దాసుని బట్టి ప్రభా వారి జీవితాల్లో ఇంకా అనేకమైన కార్యాలు, అనేకమైన చోట్ల అద్భుతంగా వాడబడ్డానికి సహాయం చేయమని అయ్యా ఆరాధన అంతటిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వ్యక్తిని దర్శించండి. రోగులను, బలహీనలను ప్రభా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాను.
సెలవిస్తున్నాను. రేపటి దినం ప్రభా జరుగుతున్నటువంటి ప్రభా నాయన 2 ఆరాధనలు, అలాగే సండే స్కూల్ ఆరాధన ఘనంగా నీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించమని, మీరు ఈ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సన్నిధి కూడిన మనకు సంఘమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.